హలో ఫ్రెండ్స్, ఇది వీడియో నెంబర్ 182. బ్లాక్స్ అండ్ వైట్స్ క్రిస్టల్స్ అని పెట్టాను. కానీ ఇది బ్లాక్ అద్భుతమైన రాయ, చాలా అద్భుతంగా నాకు నచ్చింది. ఈ రాయ కొల్లూరులో దొరికింది. మీకు ఎవరికైనా కావాలంటే నన్ను సంప్రదించండి, వాళ్ళ నెంబర్ ఇస్తాను, వాళ్ళతో మాట్లాడుకోండి. చాలా అద్భుతమైన రాయ. ఎంత అద్భుతంగా ఉందంటే ఇంతవరకు ఇంత స్మూత్నెస్ రాయ నేను చూడలేదు. సో చాలా గొప్పగా ఉంది ఈ రాయ. సో తర్వాత ఈ రాళ్ళు చూడండి, ఈ రాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ ఖమ్మం జిల్లా వైరాలో దొరికిన ఈ రాళ్ళు, వైరా నుంచి ఈ రాళ్ళు మనకు వచ్చినాయి. సో అద్భుతంగా ఈ రాళ్ళు కూడా ఉన్నాయి. ఈ రాయ రాళ్ళు ఏంటంటే చాలా విచిత్రంగా మనకి దొరుకుతూ ఉంటాయి, మనకు పెడతా ఉంటారు సబ్స్క్రైబర్స్. సో ఈ రాయి చూడండి, 2 కలర్స్ ఉంది. ఈ రాయ ఎంత నీట్గా ఉంది. రాయి అయితే పనికిరాదు, కానీ కలర్స్ అయితే మాత్రం బాగుంది రాయి చూస్తానికి. ఎందుకంటే ఇలాంటి కలర్స్ ఉన్న రాళ్ళు అసలు పనికిరావు కటింగ్కి కానీ దేనికైనా కానీ. మన దేశంలో, ఇతర దేశాల్లో వాడుకుంటారు నీట్గా. 2 కలర్స్ చక్కగా కట్ చేసి మంచి డిజైన్ తయారు చేసుకుంటారు. వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళు టేస్ట్, వాళ్ళ యొక్క థింకింగ్ వేరు, మందు ఒకలా ఉంటుంది. సో ఇలాంటి రాళ్ళు మనకైతే పట్టవు. కష్టపడి మన వాళ్ళు ఎంత డిజైన్ తయారు చేసినా ఎవడో ఇట్లా కనీసం చూడడం కూడా చూడడం, ఎందుకంటే డబ్బులు అయిపోతాయి. ఫారిన్ కంట్రీలు ఏంటంటే ₹1,00,000 సంపాదిస్తే 70,000 రూపాయలు ఖర్చులు చేస్తారు. అందుకని ఆ దేశాలు అభివృద్ధిలో ఉన్నాయి. ఇక్కడ ₹1,00,000 సంపాదిస్తే 7,000 రూపాయలు ఖర్చులు చేసి 93,000 రూపాయలు దాసి రేపు రాబోయే కోడలుగా అల్లులుగా ఆ డబ్బులు దోబెడతారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. ఈ రాయి కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ఏంటంటే డబ్బులు మనం ఖర్చు చేసి మనం ఆనందించి అనుభవిస్తే మళ్ళీ ఆ డబ్బులు ఉపయోగంలోకి వెళ్ళి 10 మందికి ఉపయోగపడతాయి, వ్యాపారాలు పెరుగుతాయి, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇప్పుడు ఆయన ఎవరో ముఖ్యమంత్రి డబ్బులు వేసాడు, దేనికోసం? ఆ డబ్బులు వేసిన వెంటనే వ్యాపారాలు పెరిగినాయి, కొనుక్కున్నారు, కొంటాలు అమ్మకాలు జరిగినాయి. తర్వాత మళ్ళీ ఆగిపోయినాయి. మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు వేస్తారు, మళ్ళీ జరిగినాయి. సో అలాగా మనుషుల చేతులు డబ్బులు ఆడుతూ ఉన్నా, లేదా పని కల్పించిన, ఎంత ఎంప్లాయ్మెంట్ ప్రైవేట్ అయినా కానీ గవర్నమెంట్ అయినా కానీ ఎంత ఎంప్లాయ్మెంట్ పెరిగితే అంత మందికి మళ్ళీ బయట ఎంప్లాయ్మెంట్ కనబడుతుంది, వర్క్ జరుగుతుంది. ఈ రాళ్ళు ఎందుకంటే రైల్వేలోనే అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేరు. ప్రత్యేకంగా 13 లక్షల మంది ఉంటే పరోక్షంగా ఒక 25 లక్షల మందికి కాంట్రాక్ట్ బేసిస్లోనే కాంట్రాక్ట్లు ఇచ్చి కాంట్రాక్టుల ద్వారాగా లేబర్ని పెట్టుకొని మళ్ళీ రైల్వేకి అవసరమైన పనులు చేయించుకుంటారు. సో 13 లక్షలు 10 లక్షలు రైల్వేలో ఉన్నారు, కానీ పరోక్షంగా ఒక 25 లక్షల మంది మళ్ళీ బయట వర్క్ చేస్తారు కాంట్రాక్ట్ బేసిస్లో. ఈ రాయి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సో రాళ్ళు పెట్టి ఇది చెప్తున్నాడు ఏంటి అని అంటే, ప్రత్యేకంగా రాళ్ళు కోసం కాదు, మీరు కూడా అవగాహన, ఒక నాలెడ్జ్ నాకంటే ఎక్కువ మీకు ఉంది, కానీ ఈ వీడియో ఎదురు జరగాలి కదా. సో మంచి ఇంపార్టెంట్ విషయం నేను చెప్పాను అంతే. ఈ రాయి చూడండి, ఈ రాయి కూడా చాలా అద్భుతంగా ఉంది. కటింగ్ అయిన తర్వాత ఇట్ల కోసం తెలుస్తుంది. నేను అన్నీ అలాగే చెప్తానని మీరు అనుకుంటారు. నేను చూశాను, దగ్గరున్నాను చాలా వాటి దగ్గర. ఇవి ఓ సైడు కాంతివంతంగా ఉన్నాయి, డైమండ్ లేమో అని చెప్పి అనుకున్నారు, కానీ కాదు, అవి మెరుపులు వచ్చిన క్రిస్టల్ ముక్కలే ఇవి. కానీ కొన్ని ముక్కలు మనకి చాలా అందంగా కనబడతాయి. నా దగ్గర ఒక క్రిస్టల్ మొక్క చూస్తే డైమండ్ కంటే సూపర్ ఉంది. ఆ రాయ చూస్తే డైమండ్ అనుకున్నారు అందరూ, కానీ అది క్రిస్టల్. సో ఇప్పుడు కొత్తగా ఒక ఆయన గోస్ట్ నైట్ అని చెప్పని ఒక రాయి పెట్టాడు, గోస్ట్ నైట్ అని చెప్పని, అంటే బ్యార్లీ స్టోన్. అది గోస్ట్ నైట్ అని కూడా అంటారు, చిత్తూరు జిల్లా ప్రాంతంలో దొరుకుతూ ఉంటాయి. ఇది కాదు, ఇది మామూలు రాయ ఇది. సో షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.